మన మన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడాన్ని మీరు సమర్థిస్తారా బీఆర్ఎస్? అంటే స్ట్రాటజీ బాగాలేదు బీఆర్ఎస్. అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ టార్గెట్ చేయలేదు, ఓన్లీ కాంగ్రెస్ టార్గెట్ చేసింది. కానీ అలాంటి వాళ్ళం అప్పుడే చెప్పాం, ఇంకా కాంగ్రెస్ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, ఎట్లాగో అధికారంలో ఉంది, మన పోటీ అంతా బీజేపీతోనే, బీజేపీ గెలవకూడదు అని చెప్పి నేనైతే ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ 12 సీట్లు 13 సీట్లు గెలిచినా పర్వాలేదు, కానీ బీజేపీ మాత్రం ఒక్క సీట్ గెలవకుండా ఆ స్ట్రాటజీ టీఆర్ఎస్ పెట్టుకోవాలని చెప్పి మీడియాలో చాలా సార్లు చెప్పాం. కానీ అది తీసుకోలేదు కేసీఆర్ గారు. ఆ 2 ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారి స్ట్రాటజీస్ అని కూడా ఫెయిల్ అయిపోయినాయి. చాలా తక్కువ సార్లు ఆయన స్ట్రాటజీస్ ఫెయిల్ అవుతాయి, బట్ ఆ 2 ఎన్నికల్లో కూడా దురదృష్టవశాత్తు ఆయన స్ట్రాటజీస్ సరిగా వేయలేదు. బట్ ఇప్పుడు అర్థమైంది ఆయనకు బీజేపీని ఎక్కడ పెట్టారు. అసెంబ్లీ ప్లస్ పార్లమెంట్. అవును, 2 ఎన్నికల్లో కూడా మీరు ఎప్పుడు కూడా అటువంటి రొటీన్ స్పీచెస్ కేసీఆర్ నుంచి చూడరు మీరు. 96 ఉపన్యాసాలు ఇస్తే అన్ని కూడా సిమిలర్ ఉంటాయి. ఒక నాయకుని పేరు మారుతుంది, కాన్స్టిట్యున్సీ పేరు మారుతుంది తప్ప అంత రొటీన్. అంటే చిన్న పిల్లలు కూడా ఇప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడతాడో టీవీ చూస్తుంటే చెప్పే పరిస్థితి వచ్చింది. అట్లా తన మీలాంటి వాళ్ళు మధ్యలో ఆ సభల మధ్యలో చెప్పలేదా? మీ సభలకు రెస్పాన్స్ రావట్లేదు అసలు. కేసీఆర్ సభ అంటే మొత్తం అక్కడ ఉన్న పబ్లికే కాదు, లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు కేసీఆర్ ఏం మాట్లాడతారు. అటువంటిది అసెంబ్లీ ప్రచారంలో స్పీచ్ల్లో జనం మధ్య నుంచి వెళ్ళిపోవడం అది అబ్జర్వ్ చేయలేదా? ఆయన అబ్జర్వ్ చేశాడు కానీ మార్చుకోలేదు. అలాంటి వాళ్ళని కొంత అవకాశం తీసుకొని చెప్పినా కూడా, నేనైతే ములుగు సభ ఆ రోజు లాస్ట్ డే 95th సభ ములుగు, తర్వాత భూపాలపల్లి 90 లాస్ట్ సభ. నేను ఆ ములుగులో చెప్పాను, మీ సభ మధ్య పోలేదు ఎక్కడ కూడా, మీరు ఒక రోజంతా దాని మీద ప్రెస్ మీట్ పెట్టండి. గంటలు నరేంద్ర మోడీ గారి గురించి మీరు ఎట్లా మాట్లాడారో, ఒక 2 గంటలు మీరు ఏవైతే విషయాల మీద మీరు మాట్లాడలేకపోయారో సభలలో, కాళేశ్వరం లాంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి, నిరుద్యోగ సమస్య ఉన్నది, వీటన్నిటి మీద మాట్లాడండి అని చెప్తే ప్రెస్ మీట్ కాల్ఫర్ చేశాడు, కానీ లాస్ట్ మినిట్ లో క్యాన్సర్ ఇచ్చాడు. అది కనుక జరిగి ఉంటే ప్రెస్ మీట్ జరిగినా కూడా ఇంకో 1% ఓట్స్ పెట్టేది అన్నట్టుండే. ఓకే, కేసీఆర్ లాస్ట్ డే పోలింగ్ డే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే కొత్త లేకపోయాడు. ఓకే ఓకే. సో అంటే ఆయన గెలుస్తున్నాడన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నారు, అప్పుడు ఓడిపోతున్నా దానిలో ఉన్నారు. అసెంబ్లీలో గెలుస్తా అనే కాన్ఫిడెన్స్ నేనే అడిగాను, కనీసం మనకు 60 వస్తాయంటే లేదు 70 వస్తాయి, మీరు నిశ్చింతగా ఉండండి, మనదే అధికారం అని చెప్పాడు. అంటే ఆయన అట్లా చెప్పడానికి కారణం ఏంటంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఆయన తప్పుదారి పట్టించింది. ఓకే, దానికి కారణాలు ఏంటో మనకు తెలియదు, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ వాళ్ళకే తెలుసు. ఓకే ఓకే. అయితే నాకు తెలిసింది ఏంటంటే ఆయన నెగటివ్ చెప్తే ఓర్చుకోడు, చాలా సార్లు మాటలు వదిలిపెట్టిన సందర్భాలున్నాయి. అందుకే వాళ్ళు తెలిసినా కూడా పక్కదారి పట్టించారు, తప్పుదారి పట్టించారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆయన ఉండడానికి అదే కారణం. అలాంటి వాళ్ళు చాలా కాలం ముందే లాస్ట్ 10-20 రోజులు అందరూ తెలిసిపోయింది కదా, టిఆర్ఎస్ కు రావట్లేదు, రెస్పాన్స్ రావట్లేదు తెలిసిపోయింది కదా లాస్ట్ 20 days. ఏదో అంటారు కదా భరత్, ఇంటి అతనికే లాస్ట్ తెలుస్తుంది, లోకమంతా తెలిసినాక ఇంటి అతనికి లాస్ట్ తెలుస్తుంది. తెలంగాణలో సామెత ఉన్నది కదా. అంటే కళ్ళు ముక్కు చెవులు ఎవరు ఉండాలి భరత్? ఆయన పక్కన క్వశ్చన్ చేసేవాడు ఉండాలి, మందలించేవాడు ఉండాలి, విమర్శ చేసేవాడు ఉండాలి. బట్ లాస్ట్ 5 years సెకండ్ టర్మ్ లో అటువంటి వాళ్ళు ఒక్కరు కూడా మక్కైనా కనబడదు ఆయన చుట్టూ. ఎందుకట్లా పక్కన అటువంటి వాళ్ళని కూర్చోబెట్టుకున్నారు? అది ఆయనే చెప్పాలి ఆన్సర్, మనం ఏం చెప్తాం. ఇప్పుడు ఎట్లా ఉంది మరి? ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతా ఉంది. ఓకే, సేమ్ మార్చుకోవాలి కదా. ఇప్పుడు ఆట నియమాలు మారాలి, ప్లేయర్స్ కూడా మార్చాలి. ఓకే ఓకే.